జిమ్మీ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు కుక్కను చూసి దాన్ని ఎగతాళి చేస్తూ అరవడం, పూలను తొక్కేయడం చేసేవాడు. కాని తోటమాలి అతనికి ఏమీ చెప్పే ధైర్యం చేయలేకపోయేవాడు. రోడ్డు దాటేటప్పుడు కూడా చుట్టూ చూడకుండా నడిచేవాడు. అయినా వాహనాలు నడిపేవాళ్లే అతనికి క్షమాపణలు చెప్పేవారు. ఒకసారి వీధిలో కూర్చుని పాటలు పాడుతూ డబ్బులు సంపాదిస్తున్న కళాకారుడి దగ్గర నుంచి డబ్బులు లాక్కుని నేలపై విసిరేశాడు. పనిచేస్తున్న ఒక కూలీ బకెట్ను తన్నేశాడు. ఒక చిన్నపిల్ల అమ్మాయి చేతిలోని ఐస్ క్రీం లాక్కుని గోడకు కొట్టు పగలగొట్టాడు. జిమ్మీ మొత్తం పట్టణంలోనే అత్యంత భయంకరమైన దురుసైన అబ్బాయిగా పేర్పొందాడు. అతనితో గొడవపడే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. అతను స్కూల్కు వచ్చాడంటే చాలు అలారం మోగించేవారు. పెద్ద విపత్తు వచ్చిందన్నట్టు పిల్లలంతా పరుగెత్తి దాక్కునేవారు. ఒకసారి బంతితో కొట్టి తన స్నేహితుడి ముక్కు విరిగేలా చేశాడు. పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళితే ప్రిన్సిపల్ వదిలేయండి, అతని కుటుంబమే ఈ పట్టణానికి యజమానులు, నేనేం చెప్పినా నా ఉద్యోగం పోతుంది అన్నాడు. ఒకరోజు తరగతిలోకి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. జిమ్మీ అతన్ని చూసి నవ్వాడు. కొత్త అబ్బాయి ఏమీ అనలేదు కాబట్టి జిమ్మీ ఇంకా ఆనందించాడు. కానీ అదే తన చెడ్డ కలల ఆరంభమని అతనికి తెలియదు. లంచ్ బ్రేక్ లో జిమ్మీ అతని దగ్గరకు వెళ్లి నీ బ్యాగ్ ఖాళీ చేయి అన్నాడు. కొత్త అబ్బాయి నిరాకరించాడు. మొత్తం క్లాస్ ఆశ్చర్యపోయింది. ఒక శుభ్రపరిచే అక్క భయంతో తలుపు మూసుకుంది. ఎందుకంటే జిమ్మీకి మొదటిసారి ఎవరో కాదు అని చెప్పడం అదే. జిమ్మీ వెంటనే అతని ముఖంపై గుద్దుకొట్టాడు. మరుసటి రోజు ఆ అబ్బాయి అమ్మమ్మ జిమ్మీ ఇంటికి వచ్చి క్షమాపణ కోరింది. కానీ జిమ్మీ అహంకారంగా నా నాన్న నన్ను కాపాడతాడు అన్నాడు. ఆమెను వెళ్లిపోమని చెప్పి తలుపు మూయబోయాడు. కానీ తలుపు పూర్తిగా మూసుకోలేదు. అమ్మమ్మ బలంగా తలుపు తెరిచి కొన్ని మంత్రాలు జపించడంతో ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకుని గాలులు వేగంగా వీచాయి. జిమ్మీ కూడా భయపడ్డాడు. మరుసటి ఉదయం లేచినప్పుడు అతని శరీరం చిన్నదైపోయింది. భయంతో బయటకు పరుగెత్తి మునుపటిలాగే ప్రవర్తించడానికి ప్రయత్నించినా ఈసారి ఎవ్వరూ భయపడలేదు. ఒక కుక్క కూడా కంచె దూతి అతని వెనకపడింది. స్కూల్లో అతనికి భయపడే పిల్లలే ఇప్పుడు అతన్ని చుట్టుముట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ కొత్త అబ్బాయి వచ్చి అందర్నీ ఆపాడు. జిమ్మీ అతన్ని వెంబడిస్తూ అతని ఇంటి వరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు కోరుతూ ఇకపై మంచివాడిగా మారతానని వాగ్దానం చేశాడు. ఆ అబ్బాయి అనుమతితో అతని అమ్మమ్మ మళ్లీ మంత్రాలు జపించి రేపటి ఉదయం అన్నీ సరిచేయబడతాయి అని చెప్పింది. జిమ్మీ పదే పదే కృతజ్ఞతలు తెలిపినా ఆమె కేవలం ఓ మృదువైన చిరునవ్వు మాత్రమే ఇచ్చింది. మరుసటి ఉదయం జిమ్మీ తన అసలు శరీరంలోకి తిరిగి వచ్చాడు. మీరు కూడా ఇలాంటి అబ్బాయిని ఎప్పుడైనా చూశారా?